ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ధనపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం కొనసాగిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి తరపున మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ ప్రచారంలో పాల్గొన్నారు. వర్ధనపేటలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆరూరి రమేష్ మండిపడ్డారు. వర్ధనపేటలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకై అభివృద్ధి వైపుకు అడుగులు వేయిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశ చేరుకుంది. ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు అన్ని ప్రచార అభ్యర్థులు కూడా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు అధికార పార్టీ కూడా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని ఏదైతే వర్ధనపేట నియోజకవర్గం ఉందో బీఆర్ఎస్ పార్టీ చాలా జోరుగా ప్రచారం చేస్తున్నది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి రావడంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఒక జోష్ కనిపిస్తున్నది. తానే స్వయంగా ఇక్కడ ఉంటూ తిరుగుతూ ప్రతి గడప గడపగా తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని చెప్తున్నారు. చెప్పండి సార్, ఎట్లుందో మీకు వర్ధనపేట నియోజకవర్గం స్పందన ఎట్లా వస్తుంది? 11వ తారీఖు జరిగే మున్సిపల్ వర్ధనపేట ఎన్నికల్లో 12 వార్డులకు గాను 12 వార్డులో కేసీఆర్ గారు బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి సహకారంతో మున్సిపల్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అనేక నిధులు తీసుకొచ్చి మా తండాల రూపురేఖలు మార్చారు, మా గ్రామ రూపురేఖలు మార్చారు. ఒక గ్రామంగా ఉన్న వర్ధన్నపేటను ఒక పట్టణం వాతావరణం తీసుకొచ్చారని ప్రతి ఒక్కరు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఈసారి ఈ వర్ధనపేట నియోజకవర్గం గెలిస్తే ఇంకా వర్ధనపేటకి ఏం చేయదలుచుకున్నారు? ప్రజలను ఏం అడుగుతున్నారు? గతంలో చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి చేసినాం, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినాం. మరి ఇక్కడ డిగ్రీ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్కు నిధులు కూడా తీసుకొచ్చినాం. మరి టెండర్ కూడా ప్రాసెస్ అయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలే. జూనియర్ కాలేజీకి నిధులు తీసుకొచ్చినాం, టెండర్ అయింది, ఇప్పటికీ బిల్డింగ్ నిర్మాణం జరగట్లేదు. 100 పడగల ఆసుపత్రి తీసుకొచ్చినాం 26 కోట్లు వెచ్చించి. మరి అక్కడ కాకుండా వేరే దగ్గరికి మలపాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటు ఈ ప్రాంతంలో ఉన్న యువతీ యువకుల కోసం నిరుద్యోగ వృత్తి కల్పించడం కోసం ఒక ఇండస్ట్రీ తీసుకురావాలి, ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ఈరోజు సాగునీరు వచ్చింది, తాగునీరు వచ్చింది, అభివృద్ధి జరిగింది, సంక్షేమ ఫలాలు అందాయి. మరి ఉద్యోగ వృత్తి కోసం ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చే ఆలోచన చేస్తాం. ముఖ్యంగా ఈ తండావాసులు కొంతమంది ట్యాక్సులు పడతాయి అది ఇది అంటున్నారు. ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? ఇప్పటికీ వాళ్ళకి స్టార్టింగ్లో కొందరు వేరే విధమైన అభిప్రాయం ఉండే, ఇప్పుడు వారు వెరీ క్లియర్గా అయిన్లు. ఇప్పుడు వేదిక మీద నుండి కూడా అడిగినాం, మీరు ఇందులో ఉంటారా, మీకు గ్రామ పంచాయతీ కావాలని మేము స్పష్టంగా అడిగినాం. మేము ఇందులోనే ఉంటాం, అన్ని సౌకర్యాలు కూడా జరిగినాయి. మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత రేపు వచ్చేది అధికారం కేసీఆరే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇక్కడ శాసనసభ్యునిగా నేనే ఉంటా. కాబట్టి వీళ్ళ ప్రజల అభిప్రాయం మేరకు మున్సిపాలిటీ నీకు గ్రామ పంచాయతీ అదే విధంగా వాళ్ళ అభిప్రాయం మేరకే ఉంటుంది. కానీ ఇప్పుడున్న శాసనసభ్యులు గారు, ఇప్పుడున్న మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, మేము వెంటనే మిమ్మల్ని మీకు గ్రామ పంచాయతీ చేస్తామంటున్నారు. మరి ఇది సాధ్యమా? ఒక 5 సంవత్సరాల కోసం జరిగే ఎన్నికలో మరి చేయాలంటే ఈ ఎన్నికల ముందు మీరు చేయాలి కదా. కాబట్టి ప్రజలు పూర్తిగా డిసైడ్ అయి ఉన్నారు. పనిచేసే వ్యక్తులకు ఓటేద్దాం, పనిచేసే పార్టీలకు ఓటేద్దాం, మన నూతన మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి చేసుకుందాం, మళ్ళీ కేసీఆర్ రావాలి, మా పేదల ముఖంలో సంతోషం కలగాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇది రమేష్ గారు చెప్తున్న విషయం. మొత్తానికి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పనులు కూడా పూర్తి స్థాయిలో ఏది కాలేదు, సంక్షేమ పథకాలు కూడా అందలేదు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి వర్ధనపేట మున్సిపాలిటీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్కే కట్టం కడతారని చెప్తున్నారు. రామరాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వర్ధనపేట.